ఓం నమో వెంకటేశాయ. మహాపుణ్యకథాస్వనా మహాధన్య జనధ్వానా గోవింద గోవింద. శ్రవణసుఖకథాస్తే శృణ్వతాం మానసంత్వం శ్రవణగగననాడ్య ప్రాపితః సాధుశబ్దైః శ్రమమఖిలపరీతం శ్రౌతమార్గానుసారం శమయసి సులభం త్వం రూపమగ్ధా ప్రదర్శ్య అని భక్తజనమానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకున్నాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసంతసఖజన్యాయ వసంతసుమధారిణే వసంతకాలే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాయ హరయే మనసార్పణీయం వ్యాసప్రసూతశుకశౌనకమాననీయం భక్తిప్రఫుల్లసరసీరుహమర్హణీయం చేతుం సమావిశత భాగవతం జలీయం. శ్రీ గురుభ్యో నమః. 8వ స్కంధంలో మొదటి అధ్యాయంలో మొదటి 16 శ్లోకాల్లోనూ స్వయంభూమనువు గారి గురించిన ప్రస్తావన చేసి ప్రశ్నోత్తర రూపంలో స్వయంభూమనువు గారి గురించి ప్రస్తావన చేసి ఆ స్వయంభూమనువు గారు ఆ వానప్రస్థాశ్రమంలో సునందా నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ 100 ఏళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత సమాధి స్థితి అందిన దశలో వివశుడై నిద్రకి మెలకువకి మధ్యలో ఉండేటువంటి మనిషి కలవరిస్తున్నట్లుగా పరమాత్మను కలవరించాడు అని చెప్పారు. అలా పరమాత్మను కలవరిస్తూ ఆయన ఉండగా స్వయంభూమనువు గారు ఉండగా శ్రీశుకువాచ ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇతి మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితం దృష్ట్వాసురా యాతుధానాః జగ్ధుమభ్యద్రవన్ క్షుధా అని. ఇది ఆయన కలవరింత అని పైకి చెప్పుకుంటున్నాము, కానీ అది మంత్రోపనిషత్. అది ఎంతో మననం చేస్తే ఆయన నోట్లోంచి ఆ దశలో బయటపడినటువంటి వాక్కు. అది ఎంతో రహస్యమైనటువంటి పరమాత్మను తెలియజేసేటువంటి మాట. అలాంటి మంత్రోపనిషదం మననం చేసినటువంటి రహస్యమైన విషయాన్ని గురించి ఆయన కలవరిస్తూ ఉంటే మంత్రోపనిషదం వ్యాహరంతం దీన్నే మాట్లాడుతూ ఉంటే సమాహితమపి ఆయన సమాధి స్థితికి అలా వెళ్ళి ఇలా వస్తూ లేదా సమాధి స్థితిని అందుకుని ఉన్నా సరే ఆ విషయం తెలియక ఈయన ఏదో పిచ్చివాడు కలవరిస్తున్నాడు, చేతులు కాళ్ళు పట్టు కూర్చున్నాడు, ముక్కు పట్టు కూర్చున్నాడు అని అనుకుని దృష్ట్వా వివశం మత్వా ఆయనకేం తెలియదు, ఆయన తన అదుపులో తాను లేడు అని అనుకుని అసురాహ రాక్షసులు యాతుధానాహ ఒక జాతివారు వీళ్ళందరూ కూడా జగ్ధుం అభ్యద్రవన్ ఆయన్ని తినటానికి ఆయన మీద పడ్డారు. క్షుధ వాళ్ళేమో ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలితో అలమటించిన వాళ్ళు అడవిలో ఏం దొరుకుతాయని వెతుకుతున్న వాళ్ళు ఈయన కనిపించేసరికి ఈయన మీద పడబోయారు. ఇది మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితం దృష్ట్వాసురా యాతుధానాః జగ్ధుమభ్యద్రవన్ క్షుధా తాంస్తదా తథా అవసితాన్ వీక్ష్య యజ్ఞః సర్వగతో హరిః యామైః పరివృతో దేవైః హత్వా అశాసత్ త్రివిష్టపం. వాళ్ళలా స్వయంభూమనువు గారి మీద పడుతుంటే తాంస్తథా అవసితాన్ వాళ్ళ యొక్క సంకల్పం పరమాత్మకు నచ్చలేదు.
ఈ అడవుల్లో తిరిగేవాళ్ళు, రాక్షస జాతి వాళ్ళు ఎవరినో పట్టుకుని విరుచుకుని తినాల్సిందే, అందులో సందేహం లేదు. కానీ ఈ స్వయంభూమనవు గారి జోలికి మాత్రం రావడానికి వీల్లేదనుకున్నాడు ఆయన. అందుకని వీక్ష్య వాళ్ళని చూసి యజ్ఞస్వరూపంలో ఉండేటువంటి యజ్ఞుడు అనే పేరుతో దిగి వచ్చినటువంటి సర్వగతో హరి, సర్వత్రా వ్యాపించి ఉన్న సర్వగతుడైనటువంటి ఆ శ్రీహరి దేవై యామై పరివృత, ఆ స్వయంభూమన్వంతరంలో ఉండేటువంటి దేవతలతో కలిసి అక్కడికి వచ్చాడు. స్వయంభూమన్వంతరంలో ఉండే దేవతలకి యామాహ అని పేరు, యాములు అని పేరు. ఆ యాములతో కలిసి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఉన్నది పాపం ఒక్క స్వయంభూమనువు గారు, ఆయన్ని తినటానికి కొంతమంది రాక్షసులు, కొంతమంది అసురులు, యాతుధనులు వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళని సంహరించడానికి మొత్తం సేనతో, పటాలంతో సహా అక్కడికి వచ్చి హత్వ వాళ్ళని అక్కడికక్కడ సంహరించేసేసి ఆయనకి కావాల్సిన రక్షణ ఏర్పాట్లు చేసేసి తర్వాత వెళ్ళి అశాసత త్రివిష్టపం, స్వర్గాన్ని కూడా పాలించాడు. స్వర్గంతో సహా మొత్తం ముల్లోకాలని పాలించాడు. తాంస్తథావసితాన్ వీక్ష్య యజ్ఞ సర్వగతో హరి యామై పరివృతో దేవైర్హత్వా శాస త్రివిష్టపం అని శ్రీశుకుల వారు చెప్పారు. దీంతో 18 శ్లోకాల ఈ ప్రసంగంతో స్వయంభూమన్వంతరం గురించినటువంటి వివరణ పూర్తవుతుంది. స్వయంభూమన్వంతరం గురించి ఏం వివరణ ఇచ్చారు, లేదా మన్వంతరాలను గురించి వివరణ ఏమి ఇవ్వబోతున్నారు అంటే, ఒక లెక్క ప్రకారం మన్వంతరం మనుర్దేవాః మనుపుత్ర సురేశ్వర ఋషయోంశావతారశ్చ హరే షడ్విధముచ్యతే అని ఒక లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం మన్వంతరం, ఆ మన్వంతరం పేరేంటి అని చెప్పాలి. ఆ మన్వంతరాన్ని తెచ్చినటువంటి మనువు గారు ఎవరు అనే మాట చెప్పాలి. ఆ మన్వంతరంలో దేవతలకు పేరేంటి అని చెప్పాలి. అలాగే మనువుకి పుత్రులు ఎవరు అని చెప్పాలి. అలాగే ఆ మన్వంతరంలో ఇంద్రుడి పేరేంటి అనే మాట చెప్పాలి. ఋషులు ఎవరు, అలాగే అంశావతారశ్చ హరేహే, శ్రీహరి యొక్క అంశావతారం ఏమిటి అని చెప్పాలి. ఈ 6 విషయాలు ప్రధానంగా చెప్పాలి. మనువెవరు, దేవతలెవరు, మనుపుత్రులెవరు, అలాగే ఇంద్రుడి పేరేంటి, ఋషులెవరు, అలాగే శ్రీహరి యొక్క అంశావతారం ఏమిటి అని చెప్పాలి. ఆ చెప్పడంలో భాగంగా ఇంతవరకు చెప్పారు. ఈ మన్వంతరంలో, స్వయంభూమన్వంతరంలో స్వయంభూవుడు అనేటువంటి వాడు మహానుభావుడు, ఆయన మనువు. ఆయన పిల్లలు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, 2 పిల్లలు, మగపిల్లలు ఉన్నారు అని ఇంతకుముందే చెప్పేశారు కదా, అది ఉండనే ఉంది. అలాగే ఇంద్రుడు ఎవరు అంటే మనుపుత్ర సురేశ్వర, ఇంద్రుడు ఎవరు అంటే యజ్ఞుడు అనే పేరుతో ఉండేటువంటి పరమాత్మే. అలాగే దేవతలు యామాహ అని ఇప్పుడే చెప్పారు కాబట్టి యాములు అనే పేరుతో ఉండేటువంటి దేవతలు. ఋషుల గురించిన ప్రస్తావన అథాగ్రే ఋషయ కేచిత్ అని మనువు గారే, స్వయంభూ మనువు గారే వివశంగా ఉన్నప్పుడు చెప్పారు. కాకపోతే పేర్లు చెప్పలేదు. ఆ పేర్లు మరీచ్యాది ప్రజాపతులు అని మనం కలుపుకోవచ్చు. అంశావతారశ్చ హరేహే, శ్రీహరి యొక్క అంశావతారం ఏమిటి అంటే యజ్ఞరూపంలో దిగి వచ్చినటువంటి ఆ శ్రీహరి అని చెప్పుకోవచ్చు. ఈ 6 గురించి కొంత ప్రస్తావన చేసి చేయకుండా చేశారు. ఎందుకంటే స్వయంభూమన్వంతరం, స్వయంభూమనువు గారు వీళ్ళందరి గురించి వివరంగా ఇంతవరకు చెప్పుకుంటూనే వస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుని చెప్పారు. ఇక మీద స్వారోచిషో ద్వితీయస్తు మనురగ్నే సుతోభవత్ అని మొదలుపెట్టి ద్వితీయ మన్వంతరాన్ని గురించి చెప్తున్నారు. స్వారోచిషో ద్వితీయస్తు మనురగ్నే సుతోభవత్ ద్యుమత్ సుషేణ రోచిష్మత్ ప్రముఖాస్తస్య చాత్మజాః అనేది అందులో మొదటి శ్లోకం. స్వారోచిష మన్వంతరం అని 2వ మన్వంతరం. అందులో స్వారోచిష అనే ఆయన మనువు, ఆయన 2వ మనువు, ద్వితీయస్తు మనువు, ఆయన మనువు. ఈయన అగ్నేసుత అభవత్, అగ్ని తాలూకు పిల్లవాడు, అగ్ని యొక్క కొడుకు. ఈయనకి పిల్లులు ద్యుమత్, సుషేణ, రోచిష్మాన్, ప్రముఖ, ఈ పేర్లతో ప్రసిద్ధులైనటువంటి ఇంకా చాలామంది పిల్లలు. ద్యుమత్, సుషేణ, రోచిష్మత్ ప్రముఖాః తస్య చాత్మజాః. తత్రేంద్రో రోచనస్త్వాసీత్ దేవాశ్చ తుషితాదయః ఊర్జస్తంభాదయः సప్త ఋషయో బ్రహ్మవాదినః.
ఈ మన్వంతరంలో ఇంద్రుడు రోచన అనే పేరుతో ఉండేటువంటి ఇంద్రుడు. రోచనస్త్వాసీత్. దేవతలేమో తుషితాహ అనే పేరుతో ప్రసిద్ధులైనటువంటి దేవుళ్ళు. ఈ మన్వంతరంలో బ్రహ్మవాదిన ఋషయ కేవలం పరమాత్మను మాత్రమే చెప్పేవారు, లేదా పరమాత్మను ప్రతిపాదన చేసేటువంటి వేదభాగాలను మాత్రమే ముట్టుకునేవాళ్ళు బ్రహ్మవాదులు, మహర్షులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఊర్జస్తంభ మొదలైనటువంటి వాళ్ళు. వీళ్ళ గురించిన ప్రస్తావన మనకు వేరెక్కడా సరిగ్గా కనిపించదు. అయితే ఈ మన్వంతరంలో వీళ్ళు ఋషులు ఉండేవాళ్ళు. ఊర్జస్తంభాదయ సప్త ఋషయో బ్రహ్మవాదిన. వాళ్ళు 7 ఉండేవాళ్ళు, 7 ఋషులు అక్కడ ఉండేవాళ్ళు. తత్రేంద్రో రోచనస్త్వాసీత్ దేవాశ్చ తుషితాదయ ఊర్జస్తంభాదయ సప్త ఋషయో బ్రహ్మవాదిన. ఋషేస్తు వేదశిరస తుషితానామ పత్న్యభూత్ తస్యాంజజ్ఞే తతో దేవో విభురిత్యభివిశ్రుత. వీళ్ళల్లో వేదశిరాహ అని ఒక ఋషిగారు ఉండేవారు. ఋషేస్తు వేదశిరస. ఆయనకి తుషిత నామ పత్ని, తుషిత అనే పేరుతో భార్య అభూత్ ఉండేది. వీళ్ళిద్దరికి, ఈ దంపతులకి తస్యాంజజ్ఞే తతో దేవ. ఈ వేదశిరాహ తుషిత అనే దంపతులకి దేవ ఆ పరమేశ్వరుడు పరమాత్మ విభురిత్యభివిశ్రుత, విభు అనే పేరుతో, విభు అనేటువంటి పేరుతో నలుదిక్కిలా వ్యాపించినటువంటి కీర్తితో పుత్రుడిగా జన్మించాడు. ఇది ఆయన యొక్క అంశావతారం. స్వారోచిష మన్వంతరంలో విభువు అనే పేరుతో ఆయన దిగి వచ్చాడు. ఆ మన్వంతరంలో ఇంకో విశేషం ఏంటంటే 88 మునయో ఏ ధృతవ్రతా అన్వశిక్షన్ వ్రతం తస్య కౌమార బ్రహ్మచారిణ అనేది. ఈ మన్వంతరంలో 88 మునయ, 88,000 మంది మహర్షులు ఉండేవారు. 88,000 మంది మహర్షులు. 88 మునయ. వీళ్ళందరూ ధృతవ్రత, చాలా బలంగా వ్రతాలను, నియమాలను స్వీకరించి ఆ నియమాలను కాపాడుతూ ఉండేవాళ్ళు మహర్షులు, మహానుభావులు. ఇందాక చెప్పుకున్న వేదశిరాహ వీళ్ళందరికంటే కూడా వీళ్ళు వేరే వాళ్ళు. వీళ్ళు అన్వశిక్షన్ వ్రతం తస్య. ఈ విభు అనే పేరుతో వేదశిరాహ తుషిత అనే దంపతులకు పుట్టినటువంటి పరమాత్మకు కౌమార బ్రహ్మచారిణ, బ్రహ్మచర్య ఆశ్రమంలో బ్రహ్మచర్య వ్రతంలో ఉండేటువంటి నియమాలన్నిటినీ నేర్పించారు. 88,000 మంది గురువుల దగ్గర ఆయన నేర్చుకున్నాడు. 88 మునయో ఏ ధృతవ్రతా అన్వశిక్షన్ వ్రతం తస్య కౌమార బ్రహ్మచారిణ అని మహర్షి గారు చెప్తున్నారు. 88,000 మంది ఒక పిల్లవాడికి ఏం చెప్తారు అనే మాట కంటే 88,000 మంది మహానుభావులు ఆ కాలంలో ఉండేవారు. వారందరూ నియమాలన్నిటినీ గట్టిగా పాలించేవారు. ఒకే నియమాలను సమానంగా పాలించేవాళ్ళు. వాళ్ళని చూసి ఈయన కూడా నియమాలను పాటించడం నేర్చుకున్నాడు. వాళ్ళని చూసి నియమాలను పాటించడం నేర్చుకోవడం ద్వారా పెద్దవాళ్ళని, వైదిక ధర్మాచరణ చేసే వాళ్ళని చూసి నియమాలను పాలించాలి అని అందరికీ నేర్పించాడు అనే విషయాన్నే ప్రధానంగా చెప్పదలుచుకుని ఈ మన్వంతరం తాలూకు వ్యవహారం ఇక్కడితో పూర్తి చేసేశారు. ఈ మన్వంతరంలో మనకి రావాల్సిన 6 పాయింట్స్. స్వారోచిష అనే ఆయన మనువు, మనువు యొక్క పిల్లలు ద్యుమాన్, సుషేణ ఇలాంటి వాళ్ళు. రోచనుడు అనే పేరుతో ఇంద్రుడు. దేవతలేమో తుషితాహ దేవతాహ. ఊర్జస్తంభాదయ 7 ఋషయ, ఊర్జస్తంభాహ మొదలైనటువంటి వాళ్ళు 7 ఋషులు. 88 అనేదేమో ఎక్స్ట్రా, అవి వేరు. విభు అనే పేరుతో పరమాత్మ అవతారాన్ని స్వీకరించాడు అనేటువంటి 6 విషయాలు ఉన్నాయి. ఈ మన్వంతరం తర్వాత తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రత సుతో మను పవన సృంజయో యజ్ఞహోత్రాద్యాస్తత్సుతా నృప అని మొదలుపెట్టి 3వ మన్వంతరం గురించి చెప్తున్నారు. తృతీయ ఉత్తమో నామ మను. 3వ మన్వంతరం ఉత్తమ మన్వంతరం లేదా ఔత్తమ మన్వంతరం. ఇందులో ఉత్తమ అనే పేరు కలిగిన మహానుభావుడు మనువు. ఈయన ఉత్తముడు ఎవరు? ప్రియవ్రత సుత. ప్రియవ్రతుడు అంటే స్వయంభవ మనువు గారి 2వ కుమారుడు. ఆ 2వ కుమారుడు యొక్క కొడుకు ప్రియవ్రత సుత.
ఆయన మనువుగా ఉన్నాడు. తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రత సుతో మనుః. ఈ మనువు గారికి పవన సృంజయ యజ్ఞహోత్రాద్య, పవన సృంజయ యజ్ఞహోత్ర అనే పేరుతో కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. కాబట్టి మనువు గారి పిల్లలు అనే 2 పాయింట్స్ వచ్చినాయి. వీళ్ళలో వసిష్ఠతనయా సప్త ఋషయ ప్రమదాదయ సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇంద్రస్తు సత్యజిత్. వసిష్ఠతనయా, వసిష్ఠుడు యొక్క పిల్లలు ఏడుగురు ఋషులు ఉండేవాళ్ళు, సప్త ఋషులు వాళ్ళు ప్రమద మొదలైనటువంటి పేరు కలిగిన వాళ్ళు. ప్రమదాదయ సప్త ఋషయ. ఈ మన్వంతరంలో సత్యాహ వేదశ్రుతాహ భద్రాహ అనే 3 జాతులు చెందిన వాళ్ళు దేవతలు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ నాయకుడిగా ఇంద్రుడు సత్యజిత్ అనే పేరుతో ఉండేవాడు. సో వసిష్ఠతనయా సప్త ఋషయ ప్రమదాదయ అనేది 3వ పాయింట్. ఋషులు ఎవరు అనేది. సత్యాహ వేదశ్రుతాహ భద్రాహ దేవాహ అనేది 4వ పాయింట్. ఇంద్రస్తు సత్యజిత్ అనేది ఇంద్రుడెవరు అనేది 5వ పాయింట్. ఇందులో ధర్మస్య సూనృతాయాంతు భగవాన్ పురుషోత్తమ సత్యసేన ఇతి ఖ్యాతః జాత సత్యవ్రతై సహ. ధర్ముడు అనేటువంటి మహానుభావుడికి, సూనృత అనేటువంటి ఆవిడికి భగవాన్ పురుషోత్తముడైనటువంటి ఆ పరమాత్మ సత్యసేన అనే పేరుతో పిల్లవాడుగా పుట్టాడు. ఇది ఆయన యొక్క అవతారం. 6వ విషయం ఇది. జాతః ఆ పుట్టినవాడు సత్యవ్రతై సహ జాతః. సత్యమైనటువంటి వ్రతాలు, సత్యమే వ్రతము అనే తీరుతో నియమాలతో పుట్టాడు. నియమాలను గట్టిగా పాటించి అందరికీ ఆదర్శంగా నిలిచి చూపించాడు. ధర్మస్య సూనృతాయాంతు భగవాన్ పురుషోత్తమ సత్యసేన ఇతి ఖ్యాతః జాత సత్యవ్రతై సహ. సోనృతవ్రత దుశ్శీలాన్ అసతో యక్షరాక్షసాన్ భూతద్రుహో భూతగణాంశ్చ అవధీత్ సత్యజిత్ సఖః. ఈయన ఈ అవతారంలో కొన్ని విచిత్రమైన పనులు చేశాడు. మిగతా అవతారాల్లో ఇది చేసినట్టు పెద్దగా కనిపించదు, కానీ ఈ అవతారంలో చేశాడు. ఈయన సత్యజిత్ సఖః. సత్యజిత్ అనే పేరుతో ఈ మన్వంతరంలో ఇంద్రుడు ఉండేవాడు కదా, ఆ ఇంద్రుడితో స్నేహం చేశాడు. ఇంద్రుడితో స్నేహం చేసి సహా సత్యసేన అనే పేరుతో అవతరించిన పరమాత్మ అనృతవ్రత దుశ్శీలాన్. ఎవరైనా అబద్ధం చెబితే, అబద్ధం ఏదో అవసరానికి చెప్తే కాదు, అనృతవ్రతం అబద్ధం చెప్పడమే అలవాటు అని పెట్టుకున్నవారు ఎవరైనా ఉంటే, దుశ్శీలాన్ చెడు స్వభావం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా అబద్ధం చెప్పటమే దుస్వభావం అనే తీరులో ఎవరైనా ఉంటే, అలాంటి వాళ్ళందరినీ ఏరికోరి సంహరించేసేవాడు. వాళ్ళు యక్షులవ్వని, రాక్షసులవ్వని, మనుషులవ్వని, ఎవరైనా కానీ. మనుషులైతే అస్సలు వదిలిపెట్టాడు. యక్షులు రాక్షసులు ఎందుకోసమే కదా పుట్టారు అని అనిపించినా సరే వాళ్ళు కూడా అబద్ధాలు చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు కూడా తప్పులు చేయడానికి వీల్లేదు, వాళ్ళు కూడా దుస్వభావంతో ఉండటానికి వీల్లేదు అని కట్టడి చేసేసేవాడు. చేసి అసతః యక్షరాక్షసాన్ అవధీత్, ఎక్కడికక్కడ సంహరించేవాడు. చెడ్డవాళ్ళని అస్సలంటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. భూతద్రుహ, ఎవరైనా సరే ప్రాణికి అపకారం చేస్తే వాళ్ళని అస్సలు వదిలిపెట్టేవాడు కాదు, వాళ్ళని క్షమించేవాడు కాదు. భూతద్రుహ భూతగణాంశ్చ, ప్రాణులకు అపకారం చేయటం అనేది భూతగణాల వాళ్ళు చేసినా సరే ఒప్పుకునేవాడు కాదు. ఎవరు ఎవరికీ అపకారం చేయకూడదు, ఎవరు అబద్ధాలు చెప్పకూడదు, ఎవరు చెడు స్వభావంతో ఉండకూడదు, ఎవరు చెడ్డవారిగా బతకూడదు, ఉంటే మంచివారిగానే ఉండండి, లేకపోతే నా కత్తికి బలైపోండి అన్నట్టు ఉండేవాడు. ఈ అవతారంలో ఈయన ఈ పని చేశాడు. సోనృతవ్రత దుశ్శీలాన్ అసతో యక్షరాక్షసాన్ భూతద్రుహో భూతగణాంశ్చ అవధీత్ సత్యజిత్ సఖః అని మహర్షి గారు చెప్తున్నారు. ఈయన సత్యసేనుడు మనం ఉన్న ఈ మన్వంతరంలో లేకపోవటం అనేదే మనకి సంతోషకారణం అని అనుకోవాలి. ఈయన ఇప్పుడు వచ్చి అబద్ధం చెప్పిన వాడిని తల తీసేస్తాను అంటే ఎన్ని తలకాయలు లేచిపోతాయో లెక్కలేదు. ఆ తలకాయలో పొరపాటున మన తలకాయ ఉన్నా కూడా ఏమి ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆయన ఆ అవతారంతో ఇప్పుడు లేడు అని సంతోషించాల్సిన పరిస్థితి. ఇది 3వ మన్వంతరం, ఉత్తమ మన్వంతరం లేదా ఔత్తమ మన్వంతరం గురించినటువంటి ప్రస్తావన. ఇందులో 6 అంశాలు, మనకు కావాల్సిన 6 అంశాలు వచ్చేసినాయి. వచ్చేస్తే
చతుర్థ ఉత్తమభ్రాత మనుర్నామ్నా చ తామసః పృథుఖ్యాతి నరః కేతుః ఇత్యాద్యాః దశ తత్సుతాః అని మొదలుపెట్టి 4వ మన్వంతరం గురించి చెప్తున్నారు. చతుర్థ 4వ మన్వంతరంలో ఉండేటువంటి 4వ మనువు ఉత్తమ భ్రాత, ఉత్తముడి సోదరుడే. ఈయనకి ఈ మనువుకి నామ్నాచ తామస అని పేరు. కాబట్టి ఈ మన్వంతరానికి కూడా తామస మన్వంతరం అని పేరు. సో మనువు తామస అనేటువంటి మనువు మొదటి పాయింట్ వచ్చింది. ఈయనకి పృథుః ఖ్యాతి నరః కేతుః అనే పేర్లతో 10 మంది పిల్లలు పుట్టారు. మనుపుత్రః దశ అనేది 2వ పాయింట్. సత్యకా హరయో వీరాః దేవాస్త్రిశిఖ ఈశ్వరః జ్యోతిర్ధామాదయ సప్త ఋషయస్తామసేంతరే. ఈ మన్వంతరంలో, తామస మన్వంతరంలో సత్యకాహ హరయో వీరాహ అనే 3 జాతుల వాళ్ళు దేవుళ్ళుగా ఉన్నారు. 3 దేవతల జాతులు ఉండేవి. 3వ పాయింట్ ఇది. వాళ్ళందరికీ ఇంద్రుడిగా, ఈశ్వర నాయకుడిగా త్రిశిఖ అనే పేరుతో ఇంద్రుడు ఉండేవాడు. ఆయన పేరు త్రిశిఖ. ఈ మన్వంతరంలో జ్యోతిర్ధామాదయ సప్త ఋషయస్తామసే అంతరే. జ్యోతిర్ధాములు మొదలైనటువంటి వాళ్ళు సప్త ఋషులు ఉండేవాళ్ళు. ఈ తామసే మన్వంతరే సప్త ఋషులు ఉండేవాళ్ళు. సో మనువు పిల్లలు, దేవతలు, ఇంద్రుడు, అలాగే ఋషులు 5గురు వచ్చేశారు. అందులో దేవా వైధృతయో నామ విధృతే స్తనయా నృప నష్టా కాలేన యైర్వేదా విధృతా స్వేన తేజస. ఈ దేవతల జాతుల్లో విధృతి అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడికి వైధృతయ అనే పేరుతో కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. దేవాహ వైధృతయో నామ, వైధృతాహ అని పేరు, లేదా వైధృతయ అని వాళ్ళకు పేరు. వీళ్ళు విధృతే స్తనయాహ, విధృతి అనే ఆవిడ యొక్క పిల్లలు. నృప, ఓ పరీక్షిత్తు, వీళ్ళని గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే కాలేన నష్టాహ, ఎప్పుడో సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు నిశ్వాస రూపంలో వేదాలను ఉపదేశం అయ్యేటట్లుగా అందిస్తే, ఆ వేదాలను గురు శిష్య పరంపరలో పెట్టుకుని అందరూ రక్షించుకుంటూ వస్తూ ఉంటే మెల్లమెల్లగా సామర్థ్యం తగ్గిపోగా ఆ వేదాలు మెల్లగా కనిపించకుండా పోవటం అనేది మొదలైంది. నష్టాహ అదర్శనంగతాహ, కనిపించడం లేదు. గురు పరంపర ఎక్కడో చోట కట్టయిపోతే ఆ వేదశాఖ మళ్ళీ కనిపించడం లేదు అనే పరిస్థితి మెల్లగా అప్పటికే దాపురించింది. నష్టాహ కాలేన యైర్వేదాహ. అలాంటి సమయంలో ఈ వైధృతులు అనేటువంటి దేవతలు, వైధృతయ అనేటువంటి దేవతలు ఆ వేదశాఖలన్నిటినీ వెతికి పట్టుకుని, నష్టమైపోయిన వేదశాఖల్ని ఎక్కడో గుహల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే కింద మీద పడి పట్టుకుని వాటిని అధ్యయనం చేసి వాటిని మళ్ళీ నిలబెట్టారు. విధృతాహ స్వేన తేజస, తమ యొక్క తపస్సుతో, తమ యొక్క ప్రభావంతో ఆ అంతరించిపోయినట్లుగా ఉండే, కనిపించకుండా పోయినటువంటి వేదశాఖల్ని కూడా మళ్ళీ నిలబెట్టారు. దేవా వైధృతయో నామ విధృతే స్తనయా నృప నష్టా కాలేన యైర్వేదా విధృతా స్వేన తేజస. ఇప్పుడు 5 విషయాలు ఇప్పటికి వస్తే, 5 పాయింట్స్ మనకు కావాల్సినవి వస్తే, 6వ పాయింట్ తత్రాపి జజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధస హరిరిత్యాహృతో ఏన గజేంద్రో మోచితో గ్రహాత్. తత్రాపి ఆ మన్వంతరంలో కూడా జజ్ఞే భగవంతుడు అవతరించాడు. ఎలా అవతరించాడు? ఎవరికి పుత్రుడుగా అవతరించాడు? హరిమేధాహ అనే మహానుభావుడు ఉండేవాడు. ఆయనకి హరిణి అనే ఆవిడ ఉండేది భార్య. ఈ హరిణి హరిమేధ అనేటువంటి దంపతులకు ఈయన పిల్లవాడుగా అవతరించాడు. తల్లిదండ్రుల పేర్లలో 2 హరి అని కలిసింది కాబట్టో ఏమో కానీ ఈయనకి హరి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి హరిరిత్యాహృత, హరి అనే పేరుతో ఈయన్ని పిలిచేవాళ్ళు. ఈయనే ఈ హరి అనే పేరుతో తామస మన్వంతరంలో అవతరించినటువంటి పరమాత్మే ఆ తామస మన్వంతరంలోనే గజేంద్రో మోచితో గ్రహాత్. గజేంద్రుడు పెద్ద ఏనుగు గ్రహాత్ మోచిత, మొసలి బారిన పడితే ఈయన సంరక్షించాడు. ఆ గజేంద్రుడిని రక్షించాడు, గజేంద్ర మోక్షాన్ని చేశాడు.
తత్రాపి యజ్ఞే భగవాన్ హరిణ్యాం హరిమేధస హరిరిత్యాహృతో ఏన గజేంద్రో మోచితో గ్రహాత్ అని మహర్షి గారు చెప్పారు. మొత్తం మీద ఈ తామస మన్వంతరంలో మనువు వచ్చాడు, అలాగే ఆయన పిల్లలు, దేవతలు, ఈశ్వరుడైనటువంటి త్రిశిఖుడు ఇంద్రుడు, అలాగే జ్యోతిర్ధామాదులు సప్తఋషులు, హరిహి అనే పేరుతో ఉన్నటువంటి భగవంతుడి యొక్క అవతారం అనేటువంటి విషయం వచ్చింది. ఈయన శ్రీశుకుల వారు చెప్పుకుంటూ పోతూ హరి అనే ఆయన పుట్టాడు, హరి అనే పేరుతో పుట్టాడు అంటే వేరే రకంగా ఉండేది. కానీ గజేంద్రో మోచితో గ్రహాత్ అని అన్నాడు కదా. అనగానే వెంటనే శ్రీరాజో వాచ పరీక్షిత్ గారు పట్టేసుకుని మన్వంతరాల గురించి నువ్వు చెప్తావు, నేను వింటాను, కానీ బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్చామహే వయం హరిరి యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్. బాదరాయణే, ఓ శ్రీశుక, బాదరాయణుడి యొక్క కుమారుడు అయినటువంటి ఓ శ్రీశుక, లేదా బాదరాయణుడు అనే పేరుతో ప్రసిద్ధుడైన వేదవ్యాసుడు యొక్క కుమారుడా, ఏతత్తే శ్రోతుమిచ్చామహే వయం. నాకు తెలుసు గజేంద్ర మోక్షం గురించి, కానీ నీ నోటి నుంచి వినాలని నేను అనుకుంటున్నాను. ఏతత్ తే శ్రోతుమిచ్చామహే, నీ నోటి నుంచి వినాలని అనుకుంటున్నాము. వయం, నేనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు గజేంద్ర మోక్షం గురించి చెప్తే వినాలి అని అనుకుంటున్నాము. హరిర్ యథా గజపతిం గ్రాహగ్రస్తం అమోముచత్. హరి శ్రీహరి అనుకోవచ్చు, లేదా ఇప్పుడు నువ్వు చెప్పిన విధానంలో హరి అనే పేరుతో అవతరించినటువంటి ఆ పరమాత్మ గజపతిం, ఆ ఏనుగుల నాయకుడైనటువంటి ఆ గజేంద్రుణ్ణి గ్రాహగ్రస్తం మొసలి పట్టుకుంటే అమూముచత్ వదిలించాడు, లేదా గజేంద్ర మోక్షాన్ని చేశాడు. అది యథా ఏ ప్రకారంతో చేశాడు అని నువ్వు చెప్తే వినాలని అనుకుంటున్నాము. బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్చామహే వయం హరిర్ యథా గజపతిం గ్రాహగ్రస్తం అమూముచత్. అదేంటి నేను మన్వంతరాలను గురించి చెప్తుంటే మధ్యలో కట్ చేసి ఈ శ్రీహరి కథను అడుగుతున్నావేమిటి అంటే, తత్కథాసు మహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభం యత్ర యత్రోత్తమ శ్లోక భగవాన్ గీయతే హరి. మన్వంతర కథలు అన్నీ గొప్పవే, కాదనటం లేదు, కానీ శ్రీహరి కథలు ఇంకా గొప్పవి కదా. తత్కథాసు, ఆ శ్రీహరి యొక్క కథల్లో మహత్పుణ్యం, చాలా పుణ్యం దాగి ఉంది కదా. ఎలాంటి పుణ్యం? ధన్యం, ఎన్ని రకాల ధనాలుంటే అన్ని రకాల ధనాలను తెచ్చిపెట్టేటువంటి మహాపుణ్యం దాగి ఉంది కదా. ఎలాంటి పుణ్యం? స్వస్త్యయనం, అసలు వినగా కేవలం వినికిడితోనే చాలా మంగళాలను తెచ్చిపెట్టేంత పుణ్యం ఉంది కదా. ఎలాంటి పుణ్యం? శుభం, చాలా మంచి పుణ్యం, మనిషిని మనసుని మార్చేంత పుణ్యం ఉంది కదా. అలాంటి పుణ్యకథలను వినాలనే కదా అనుకుంటాము. ఎత్ర ఎత్ర ఉత్తమ శ్లోక భగవాన్ గీయతే హరి. ఏ సందర్భంలో ఉత్తమ శ్లోకుడు అంటే చెప్పుకోవటానికి చాలా గొప్ప కీర్తి ఉన్నవాడు, అలాంటి వాడు శ్రీహరే కదా. ఆ శ్రీహరిని గురించి ఎక్కడెక్కడ వస్తే అక్కడంతా ఆగి ఒకసారి మనం వినాల్సిందే కదా. కాబట్టి నేను వినాలని అనుకుంటున్నాను. మన్వంతర కథలు నువ్వు చెప్తావు, చెప్పే ముందు మధ్యలో కట్ చేసైనా సరే ముందు ఆ శ్రీహరి గజేంద్ర మోక్షాన్ని ఎలా చేశాడు అనే విషయాన్ని చెప్పు అని అడిగాడు. తత్కథాసు మహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభం యత్ర యత్రోత్తమ శ్లోక భగవాన్ గీయతే హరి అనే శ్లోకంలో. దాంతో ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీసూత ఉవాచ, సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. పరీక్షితైవం సతు బాదరాయణి ప్రాయోపవిష్టేన కథా సుచోదితః ఉవాచ విప్రాః ప్రతినంద్య పార్థివం ముదా మునీనాం సదసి స్మ శృణ్వతాం అని. ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తుకి మిగతా వ్యవహారాలు ఏం లేవు, మొహమాటాలు ఏం లేవు. ఎలాగైనా సరే ఈ వారం రోజులు సద్వినియోగం చేసుకోవాలి, ఎలాగైనా సరే ఈ వారం రోజుల్లోనూ ఆ శ్రీహరి తాలూకు కథలు విని 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 మనసంతా కడిగేసుకుని మనసులో ఆ శ్రీహరినే ముద్ర వేసుకోవాలి అనే పట్టుదలతో కూర్చున్నాడు. అలా ప్రాయోపవిష్టైన పరీక్షిత, పట్టుదలతో ఉండేటువంటి పరీక్షిత్ గారు ఇలా కథాసు చోదిత, నాకు శ్రీహరి కథలనే చెప్పు అని అనేసరికి సతు బాదరాయణి, ఆ బాదరాయణుడి పుత్రుడైనటువంటి ఆ శ్రీశుకుడు
ఎలాంటి బాదరాయణుడి పుత్రుడు? ఇలాంటి కథల్ని లక్షల కొద్దీ చెప్పినటువంటి బాదరాయణుడి యొక్క పుత్రుడైనటువంటి శ్రీశుకుడు ప్రతినంద్య చాలా సంతోషించాడు. ఇతను మనం ఎక్కడ ఏ పాయింట్ చెప్తున్నామో, ఏ ముఖ్యమైన పాయింట్ అందిస్తున్నామో దాన్ని పట్టుకుంటున్నాడు. అక్కర్లేని వాటి గురించి రామాయణంలో పిడకల వేటలాగా పీకట్లేదు. అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయటం లేదు. ఏ అభిప్రాయంతో ఏ విషయాన్ని మనం అక్కడ చెప్తున్నామో దాని గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు శ్రీహరి అని చెప్పుకుని పోవలసి ఉండగా హరిమేధస హరిణ్యాం హరిరితి పుత్రో జాతః అని చెప్పి పూర్తి చేయవలసి ఉండగా మోచితో ఏనా అని నేను చెప్పానంటేనే ఇక్కడ నువ్వు అడగవలసిన పాయింట్ ఉంది అని సూచన చేసినట్లు కదా. ఆ సూచనని ఇతను అందుకుని పై ప్రశ్న వేస్తున్నాడు అని సంతోషించి ప్రతినందియ పార్థివం, బాగా అడిగావయ్యా, నువ్వు అడగటం ఏంటి, నేను చెప్పడం ఏంటి అని ఆయన్ని ప్రోత్సహించి విప్రాహ, ఓ శౌనకాది మహర్షులారా, ఉవాచ చెప్పాడు. చెప్పేటప్పుడు ముదా చాలా సంతోషంగా చెప్పాడు. అందులో శ్రీశుకుల వారి తెలుగువాడు కదా, గజేంద్ర మోక్షం అంటే ఎక్కువ ఇష్టం ఉన్నవాడు. తెలుగువారికి గజేంద్ర మోక్ష ఘట్టం చాలా ఇష్టం అనేటువంటి ప్రసిద్ధి ఉంది. పాతకాలంలో అయితే తెలుగు భాగవతంలో గజేంద్ర మోక్షం పారాయణం చేయిందే ఎవ్వరూ భోజనం చేసేవారు కూడా కాదు. నోట్లో పచ్చి మంచినీళ్ళు పోసుకొని వాళ్ళని కూడా నేను కూడా చూశాను. అంత ఇష్టమైన గజేంద్ర మోక్షం సంగతి వచ్చేసరికి ముదా సంతోషంతో మునీనాం సదసి, మునులందరూ ఆ సభలో ఉన్నారు, వాళ్ళందరూ చెవులు రిక్కించుకొని వింటున్నారు. శృణ్వతాం, వాళ్ళందరూ చెవులు రిక్కించుకొని వింటుంటే సంతోషం కొద్దీ ఉవాచ ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని గురించి చెప్పాడు. పరీక్షితైవం సతు బాదరాయణి ప్రాయోపవిష్టేన కథాసు చోదితః ఉవాచ విప్రాః ప్రతినంద్య పార్థివం ముదా మునీనాం సదసి స్మ శృణ్వతాం అని ఈ శ్లోకంలో సూతుల వారు శౌనకాది మహర్షులకి చెప్పాడు. పైన గజేంద్ర మోక్ష ఘట్టాన్ని గురించిన ప్రస్తావన రాబోతోంది అని చెప్పారు. దీంతో 33 శ్లోకాలు ఉన్నటువంటి ఈ మొదటి అధ్యాయం, అష్టమ స్కంధంలోని మొదటి అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఇందులో ఎక్కువగా మన్వంతరాలు, 4 మన్వంతరాలు, ఆ మన్వంతరాల తాలూకు వ్యవహారాలే కనిపిస్తున్నాయి. విశేషం అనేది కనిపించడం లేదు అన్నట్లుగా ఉంది. కానీ 2 ప్రధానమైన విషయాలు మాత్రం ఉన్నాయి. ఒకటి, ఎవరైనా సరే మంచి తపస్సు, మంచి సంకల్పంతో తపస్సు, మంచి సంకల్పంతో మంచి పనులు చేసే మాట అయితే వాటికి కలిగేటువంటి విఘ్నాలను పరమాత్మ తప్పనిసరిగా తొలగిస్తాడు. ఎలాగైతే స్వయంభూ మనువు గారి యొక్క తపస్సుకి విఘ్నం చేద్దామని రాక్షసులు వచ్చినప్పుడు యజ్ఞరూపుడు అయినటువంటి ఆ పరమాత్మ వెళ్ళి వాళ్ళందరినీ సంహరించాడు, అలాగే అందరి విఘ్నాలను తొలగిస్తాడు అనేది ఒక పాయింట్. రెండోది, ప్రతి మన్వంతరంలోనూ ఎప్పటికప్పుడు ఆ పరమాత్మ అవతరిస్తూనే ఉన్నాడు. అవతరించిన వాడు ఊరికే కూర్చోకుండా జనాల్ని అవసరమైతే దండిస్తున్నాడు, ఆయా సందర్భాలను బట్టి అవసరమైతే తానే ఆదర్శంగా నిలిచి వాళ్ళందరికీ బోధనలు చేస్తున్నాడు, లేదా అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. ఎలాగో ఒకలాగా అందరినీ మంచి మార్గంలో ఉంచడానికే ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ఆ పరమాత్మను గుర్తించి ఆయన చెప్పినట్లుగా నడుచుకోవటము, ఆయన దండిస్తాడేమో అని భయపడైనా సరే ధర్మాచరణలోనో లేదా జ్ఞానం కోసం ప్రయత్నం చేయటంలోనో ఉండటం అనేది మనలాంటి వాళ్ళ యొక్క బాధ్యత అనేది రెండవ విషయం. ఈ 2 విషయాల్ని మనం జాగ్రత్తగా మనసులోకి ఎక్కించుకుని వీటిని గమనించుకుంటూ మన మనసుల్లో కూడా ఏ రకమైనటువంటి అధర్మ సంకల్పాలు కలగకుండా అబద్ధాలు చెప్పేటువంటి అలవాటు కానీ, లేదా చెడు స్వభావం కానీ, లేకపోతే మా ప్రాణులకు అపకారం చేసేటువంటి స్వభావం కానీ కలగకుండా ఉండాలి అని, అలాగే మనం కూడా ఆ ధర్మ మార్గంలో నడిచి మనం మంచి పనులు చేస్తే పొరపాటున ఏమైనా పాత పాపాలు పనిచేసి మనకు విఘ్నాలు కలిగితే ఆ విఘ్నాలు తొలగించేందుకు ఆ పరమాత్మే వచ్చి చూసుకోవాలని ఆ భక్తజన మానస సరసీరు నివాసుడైనటువంటి శ్రీనివాసుణ్ణి భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ ఇతి మంత్రోపనిషదం వ్యాహరంతం సమాహితం దృష్ట్వా సురా యాతుధానాః జగ్ధుమభ్యద్రవన్ క్షుధా
तांस्तथावसितान् वीक्ष्य यज्ञः सर्वगतो हरिः यामैः परिवृतो देवैः हत्वा शासत्रिविष्टपम् स्वारोचिषो द्वितीयस्तु मनुरग्नेः सुतोऽभवत् द्युमत्सुषेण रोचिष्मत् प्रमुखास्तस्य चात्मजाः तत्रेन्द्रो रोचनस्त्वासीत् देवाश्चतुषितादयः ऊर्जस्तम्भादयः सप्त ऋषयो ब्रह्मवादिनः ऋषेस्तु वेदशिरसः तुषिता नाम पत्न्यभूत् तस्याञ्जज्ञे ततो देवो विभुरित्यभिविश्रुतः 88 मुनयो ये धृतव्रताः अन्वशिक्षन् व्रतं तस्य कौमारब्रह्मचारिणः तृतीय उत्तमो नाम प्रियव्रतसुतो मनुः पवनसृञ्जयो यज्ञहोत्राद्यास्तत्सुता नृपा वसिष्ठतनयाः 7 ऋषयः प्रमदादयः सत्या वेदश्रुता भद्राः देवा इन्द्रस्तु सत्यजित् धर्मस्य सूनृतायान्तु भगवान् पुरुषोत्तमः सत्यसेन इति ख्यातः जातः सत्यव्रतैः सह सोनृतव्रतदुःशीलान् असतो यक्षराक्षसान् भूतद्रुहो भूतगणांश्चावधीत् सत्यजित् सखः चतुर्थ उत्तमभ्राता मनुर्नाम्ना च तामसः पृथुः ख्यातिर्नरः केतुः इत्याद्या 10 तत्सुताः पृथुः ख्यातिर्नरः केतुः इत्याद्या 10 तत्सुताः सत्यकाहरयो वीराः देवास्त्रिशिख ईश्वरः ज्योतिर्धामादयः 7 ऋषयस्तामसेन्तरे देवा वैधृतयो नाम विधृतेस्तनया नृपा नष्टा कालेन यैर्वेदाः विधृतास्वेन तेजसा तत्रापि जज्ञे भगवान् हरिण्यां हरिमेधसः हरिरित्याहृतो येन गजेन्द्रो मोचितोऽग्रहात् श्रीराजोवाच बादरायण एतत्ते श्रोतुमिच्छामहे वयं हरिर्यथा गजपतिं ग्राहग्रस्तममुमुचत् तत्कथासु महत्पुण्यं धन्यं स्वस्त्ययनं शुभं यत्र यत्रोत्तमश्लोको भगवान् गीयते हरिः श्रीसूत उवाच परीक्षितैवं स तु बादरायणिः प्रायोपविष्टेन कथासु चोदितः उवाच विप्राः प्रतिनन्द्य पार्थिवं मुदा मुनीनां सदसि स्म शृण्वताम् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् 8मस्कन्धे प्रथमाध्याये श्लोकाः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.